నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాలలో ప్రముఖ మిఠాయి దుకాణంలో రవి స్వీట్స్ ఒకటి. పట్టణ నడిబొడ్డులో బహుళ అంతస్తుల భవనంలో ఊకపోయితో దుకాణం నిర్వహిస్తున్నారు. సదరు దుకాణం నుండి వెలువడే నల్లటి పొగతో వాతావరణం కలుషితమవుతుంది. చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిర్వాహకులకు వివిధ శాఖల అధికారులు ఏ విధంగా జారీ చేశారో అని ప్రజలు వాపోతున్నారు. బాపట్ల జిల్లా చీరాల పేరాల కారంచేడు రైల్వే గేట్ వద్ద ప్రతిరోజు కనిపించే దృశ్యం ఇది. గేట్ మూసి తెరిచే క్రమంలో ట్రాఫిక్ రద్దీ ఈ విధంగా ఉంటుంది. ఈ గేట్ వద్ద పరచూరు, గుంటూరు నుండి చీరాలకు వచ్చిపోయే వాహనాలతో విపరీతమైన రద్దీ పెరిగింది. అందులోనూ 3వ రైలు మార్గం నిర్మించారు. అతి త్వరలో 4వ రైలు మార్గం నిర్మాణం కాబోతోంది. ఈ ప్రాంతంలో వై ఆకారంలో ఫ్లైఓవర్ వంతెన నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ప్రజానీకం భావిస్తున్నారు. వరద ప్రభావిత లంక గ్రామాల పునరావాసం కోసం అధికారులతో మంగళవారం ఎమ్మెల్యే ఆనంద్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కొల్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలు పునరావాసం, సహాయక చర్యలు, అవసరమైన మౌలిక సదుపాయాల పునరుద్ధరణ వంటి అంశాలపై అధికారులు సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. ప్రజలకు తక్షణ సహాయం అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వరద ప్రభావిత గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు వేమూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పూర్ణకుమారి, టీడీపీ మండల కన్వీనర్ మైనేని మురళీకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇబ్బంది ఏమి కొత్త పచ్చిమేత లేదు. పాత చూసావా చూడాలి
నిన్న ఈ బాటికి వస్తున్నాయండి. మాట్లాడుకు వచ్చినాయండి. ఏమంటే ఇది కట్టదండి, కిందకు లాగిన ఇది క్యారీ చేయాలి సార్. క్యారీ అంటే అగ్రికల్చర్ అట్లు పుసుగు కంద ఇవన్నీ ఇప్పుడు మినుము పెట్టుబడి ఎంత ఇంకే ₹1,00,000 కందకైతేనేమో 2-3 కోటల కంద పని అయిపోయింది. ఇప్పుడు నష్టం లేదా? దానికి ఇప్పుడు 5.5 చేసి తవ్వుతున్నారు. చచ్చిపోతండి ఖరీదు పెట్టుకుంటారు. లాస్ట్ ఇయర్ లేదు కదా, 15 ఏళ్ళు 5,000కి వచ్చింది. 15,000 కొత్తగా వేసింది మాత్రం పోతండి. ఈ రోజుల్లో కంద 10 ఏళ్ళు మాత్రం కొత్తగా వేసింది. మళ్ళీ అదే పాత కూడా నీళ్ళు ఎక్కువ 4 నుండి దొప్పు కూలిపోతారు. రాజుపాలెం మండలం అంచనవారిపాలెంలో డ్వాక్రా గ్రూప్ కి సంబంధించి తీసుకున్న లోన్ విషయంలో నగదు జమ అవ్వలేదని పల్నాడు జిల్లా స్పందన కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ మహిళా పొదుపు సంఘం సభ్యులు అర్జీ పెట్టిన వివాదంపై ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పూర్ణ రామచంద్రారెడ్డి డ్వాక్రా గ్రూప్ సభ్యులను దర్యాప్తు చేసి వారిని విచారించి డ్వాక్రా గ్రూప్ లోని సమస్యను పరిష్కరించారు. డబ్బులు పడలేదు. మేనేజర్ గారి వల్ల ఈ వార్త మాకు తెలిసింది. తర్వాత మాకు మేనేజర్ గారి వల్ల డబ్బులు వచ్చాయి. ఆ మేనేజర్ గారు మా ప్రాబ్లం సాల్వ్ చేశారు. అది అంచనవారిపాలెం నేను బీసీగా పనిచేస్తున్నాను. శ్రీ కనకదుర్గ గ్రూప్ మే నెలలో డబ్బులు మా అకౌంట్ లో జమ కాలేదని చెప్పడం జరిగింది. తర్వాత మేము మేనేజర్ గారిని కలిసి మా ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాము. పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నం చికెన్ షాప్ లో 2 యువకుల మధ్య ఘర్షణ. ₹100 బాకీ విషయంపై జానీ బాషా మీద కత్తితో దాడి చేసిన రియాజ్. జానీ బాషాకు తీవ్ర గాయాలు, స్థానిక ఆసుపత్రికి తరలింపు. ఏం గొడవ దేనికి వచ్చింది? మాట పెరిగి అంతే. మీరిద్దరు ఫ్రెండ్సా? అట్లాంటి ఫ్రెండ్స్ షాప్ లో చికెన్ షాప్ లో ఉంటారా? ఏం చికెన్ షాప్ అది? వీరభద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Okay.